ఈరోజు జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యువకులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కంపెనీ ప్రతినిధులకు డైరెక్టర్లకు హెచ్ఆర్ టీంకి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన దానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయితేమి, డిఆర్డీ పీడీ గారు అయితేమి, అలాగే నెప్పం పీడీ గారు, మొత్తం మా అనంతపూర్ టీము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దేనికంటే 2024 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనంతపురంలో ఫస్ట్ టైం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ఎవరి 6 monthsకి ఖచ్చితంగా అనంతపురంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు నిరుద్యోగ యువకులు తెలియజేస్తాము. దాదాపు ఈరోజు 5,000 మంది అటెండ్ అవుతే 1,450 మంది వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతా ఒక నిరుత్సాహపడదండి, ఇంకొకసారి ట్రై చేయండి. అలాగే ఎక్కడైనా కంపెనీస్ ఇంటర్వ్యూస్ పోయేటప్పుడు కానీ ఎక్కడైనా అవకాశాలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా అక్కడ నేను రికమెండ్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి సహాయపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టి ప్రైవేట్ సెక్టార్ అయితేమి పబ్లిక్ సెక్టార్ అయితేమి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంకే కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే